మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మళ్ళీ కొన్ని కొత్త వాక్యాలు. రోజుకు ఒక 5 వాక్యాలు కొత్త నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు కదా. సో రోజు క్లాసెస్ ఫాలో అయితే మీకు హిందీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ముझे హిందీ నహీ ఆతీ హై, నాకు హిందీ రాదు. అదే ఇక్కడ ముझे హిందీ బోల్నా నహీ ఆతీ హై, లేదంటే ముझे హిందీ బాత్ కర్నా నహీ ఆతీ హై అన్నాం అనుకోండి, నాకు హిందీ మాట్లాడటం రాదు అని. ఇక్కడ ఏంటి, ముझे హిందీ నహీ ఆతీ హై, ముझे పూర్తిగా హిందీ రాదు, రాయడం కానీ చదవడం కానీ మాట్లాడడం కానీ రాదు అని కాదు. ఆ సందర్భాన్ని బట్టి మీకు హిందీ రాయమని చెప్పామనుకోండి, ముझे హిందీ నహీ ఆతీ హై అంటే రాయడం రానట్టు, చదవమని చెప్పామనుకోండి చదవడం రానట్టు. ఎవరైనా హిందీలో మనతో మాట్లాడేటప్పుడు మనం సింపుల్గా ఏం చెప్తామంటే ముझे హిందీ నహీ ఆతీ హై అని చెప్తాం కదా. దానికి అర్థం ఏంటంటే హిందీ మాట్లాడడం రాదు అని అర్థం. ఎక్కడేంటి, ముझे హిందీ నహీ ఆతీ హై. మామూలుగా ఈ నహీ అనేది రిజెక్టింగ్ వర్డ్, దీన్ని మనం ఆపేసి మనం చెప్తే ముझे హిందీ ఆతీ హై, నాకు హిందీ వచ్చు. ఇక్కడేంటి, ముझे హిందీ నహీ ఆతీ హై, నాకు హిందీ రాదు. నెక్స్ట్, మే హిందీ సీఖనా చాతీ హూ, ఎందుకు రాదు కాబట్టి. హిందీ సీఖనా అంటే నేర్చుకోవడం, సిఖానా అంటే నేర్పించడం. మే హిందీ సీఖనా చాతీ హూ, నేను హిందీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారు, ఫీమేల్ చెప్తుంది, చాతీ హూ కాబట్టి. మే హిందీ సీఖనా చాహతా హూ అంటే మేల్ చెప్తున్నట్టు, నేను హిందీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. తెలుగులో ఏ అర్థాలైనా కూడా అబ్బాయి మాట్లాడినా అమ్మాయి మాట్లాడినా చివర మనం ఒకటే వస్తుంది. కానీ హిందీలో చాహతా హూ, చాహతీ హూ, రహా హూ, రహీ హూ, గయి, గయా, సక్తీ హూ లేదా సక్తా హూ, అలా. అబ్బాయి అయితే ఆ రెండో ఆ మాత్రం, అమ్మాయి అయితే రెండో ఈ మాత్రం మనం యూజ్ చేస్తాము. ఎక్కడేంటి, మే హిందీ సీఖనా చాహతీ హూ, నేను హిందీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. చాహతీ హూ కాబట్టి అమ్మాయి చెప్తున్నట్టు. మే హిందీ సీఖ్ రహీ హూ, మరి ఇక్కడ హిందీ మాట్లాడడం రాదు, అందుకని తను ఏమనుకుంది, నేర్చుకోవాలి అనుకుంది. సో నేర్చుకోవాలనుకున్న తర్వాత ఆగుద్దా, నేర్చుకుంటుంది. సీఖ్ రహీ హూ అంతనే చెప్తుంది, నేను నేర్చుకుంటున్నాను. ఏంటి, హిందీ. మే హిందీ సీఖ్ రహీ హూ, నేను హిందీ నేర్చుకుంటున్నాను. ఈ పర్టికులర్ వర్డ్, ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం చూస్తే హిందీ సీఖ్ రహీ హూ కాబట్టి హిందీ నేర్చుకుంటున్నాను. మీకు వంట రాదు, మే ఖానా బనానా సీఖ్ రహీ హూ, నేను వంట చేయడం నేర్చుకుంటున్నాను. మే కేక్ బనానా సీఖ్ రహీ హూ, నేను కేక్ తయారు చేయడం నేర్చుకుంటున్నాను. లేదంటే ఒక పెద్ద ఆన్సరు మ్యాథ్స్ అనుకోండి, మే గణిత్ సీఖ్ రహీ హూ, నేను లెక్కలు నేర్చుకుంటున్నాను. ఇక్కడ వర్డ్ ఏదైతే మనం పెడితే అదే వర్డ్ నేర్చుకుంటున్నట్టు. ఎందుకు, ఇక్కడ సీఖ్ రహీ హూ అనేది ఉంది కాబట్టి. ఇందులో కూడా ఒక అమ్మాయి చెప్తుంది, రహీ హూ ఉంది కాబట్టి. అబ్బాయి అయితే రహా హూ అని చెప్తాడు. అమ్మాయికి హిందీ రాదని చెప్పింది, నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇక్కడ నేర్చుకుంటుంది, నేర్చుకున్నాక కొంత వచ్చింది కదా. మే హిందీ సీఖ్ గయి, తొందరగానే నేర్చేసింది. ఇక్కడ సీఖ్ రహీ హూ నేర్చుకుంటున్నాను అనుకున్న తర్వాత మే హిందీ సీఖ్ గయి, నేను హిందీ నేర్చేశాను. మరి ఇంత కష్టపడి నేర్చిన అమ్మాయి మాట్లాడకుండా ఉంటుందా. మే హిందీ బోల్ సక్తీ హూ, నేను హిందీ మాట్లాడగలను. మే హిందీ ముझे హిందీ నహీ ఆతా, నాకు హిందీ రాదు. ముझे హిందీ బోల్నా నహీ ఆతా, నేను హిందీ, నాకు హిందీ మాట్లాడటం రాదు. ఇక్కడ మే హిందీ బోల్ సక్తీ హూ, నేను హిందీ మాట్లాడగలను. ప్రతిదీ చూసుకోండి. ఇక్కడ వర్డ్ మాట్లాడాలనుకోండి, వంట గురించి అనుకుందాం. ముझे ఖానా బనానా నహీ ఆతీ హై, నాకు వంట చేయడం రాదు. మే ఖానా బనానా సీఖనా చాతీ హూ, నేను వంట చేయడం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మే ఖానా బనానా సీఖ్ రహీ హూ, నేను వంట చేయడం నేర్చుకుంటున్నాను. మే ఖానా బనానా సీఖ్ గయి, నేను వంట చేయడం నేర్చేశాను. మే ఖానా, ఇక్కడ ఏంటంటే హిందీ బోల్ సక్తీ హూ కదా, అలా కాదు. మే ఖానా బనా సక్తీ హూ, నేను వంట చేయగలను.
మనం ఇక్కడ వర్డ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మొత్తం సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది మనకు వస్తే ఇక్కడ వర్డ్ మారిస్తే మనకు అర్థం కూడా మారుతుంది అనేది చిన్న లాజిక్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.